బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తర్వాత రాష్ట్రాలు పూర్తయ్యే సందర్భంలో మధ్యలో మనకు పహల్గాం ఉదంతం రావడం, ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పడం, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దిగా ఆలస్యం జరిగిన విషయం వాస్తవమే. ఇవన్నీ పూర్తయిన తర్వాత సంస్థాగత బలోపేతం గురించి మళ్ళీ ప్రకటించారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇంకా కావాల్సిన అవసరం ఉంది. సహజంగా ఈ పార్టీ పూర్తి కావాల్సిన అవసరం. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాతనే తెలంగాణ ఉంటుందని ఒక చర్చ. అట్లేదు, అది చర్చ మాత్రం తప్పదు. దానికి దీనికి ఏం పొందడం లేదు. వరుస క్రమంలో రాష్ట్రాలు అయిపోతుంటాయి. ఇప్పటికీ 31 రాష్ట్రాలు ఎలిజిబిలిటీ వచ్చినాయి, 18 అయిపోయినాయి. ఆ మిగతా రాష్ట్రాలు కూడా పూర్తయ్యే అవకాశం ఎప్పుడు మనం సమయం అనుకుంటే వారం రోజులు అయిపోతుంది. ఆ 14 రాష్ట్రాలు కూడా. తెలంగాణ నేతల మధ్య ఉన్న ఈ ముఠాతగా గ్రూప్ పాలిటిక్స్ కారణం కూడా ఇప్పటివరకు తెలంగాణ అధ్యక్ష నియామకానికి జరగకపోవడానికి కారణం అనేది కూడా ఒక బలమైన. మొత్తం దేశంలో 37 రాష్ట్రాలు సంస్థాగతంగా పార్టీ ఉంది. 18 రాష్ట్రాలు మాత్రమే. అంటే మిగతా రాష్ట్రాలు అన్ని ఇవి గ్రూపుల తగాదాల వల్ల అయిపోయినాయి అనుకుంటే తెలంగాణతో సహా పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ అన్ని ఆగినాయి. చాలా పాలిటిక్స్ వల్ల ఆగిన వాటిలో తెలంగాణ కూడా ఉంది. వాస్తవాలు కాదు కదా, నేను ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్తున్నాను. వాస్తవాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ జరిగే ప్రక్రియలో జాప్యం కొన్ని సంస్థాగతంగా బూత్ కమిటీలలో కానీ మండల కమిటీలు కానీ ఇంకా ఏ స్థాయికి అయితే పూర్తి కావాలి, కొన్ని పూర్తి కాకుండా అయిపోయినాయి. కాబట్టి ఆ రికార్డు కూడా ఇంకా నాకు రావాలి, చాలా వరకు రాలేదు. తెలంగాణ కూడా ఇంకా కొన్ని రావాల్సింది. అవన్నీ అయినాక నేను వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. తెలంగాణ స్టేట్ కూడా వాస్తవంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు మండల కమిటీలు పూర్తి కావాలి. 900 పై మండలాల్లో నాకు అందినే 100 పైన మండలాల కమిటీలే అధ్యక్షులు అయినారు. కమిటీలు కూడా కావాలి కదా. స్టేట్ ప్రెసిడెంట్ వేసుకొని మీ కింద కమిటీలు లేకుండా అంటే పనిచేయమంటే రేపు అధ్యక్షుడు వచ్చిన వాళ్ళు కూడా వ్యవస్థ మొత్తం నిర్మాణం కావాలి, సమయం పడుతుంది. అందుకని ఈ కార్యక్రమాలు ఒత్తిడి కూడా పెరిగింది ఈ మధ్యలో. ఇది ఒకవైపు ఈ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, అయితే ఉన్న పల్లంగా మాకు ఈ కులగణన విషయంలో కార్యక్రమాలు, వక్ఫ్ బోర్డు విషయంలో ప్రజలు ఇవన్నీ కూడా తీసుకుపోయి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా అన్ని నిమగ్నం అయిపోయాయి. తప్పకుండా. ఇప్పుడు మొన్న మా జేపీసీ కూడా నేను ఫిజీ వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళలేకపోయినాను. వారం రోజులు వరుస క్రమంలో ముంబై అన్ని ప్రాంతాలు కూడా అన్ని ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అన్ని వర్గాల ప్రజలతో, అడ్వకేట్స్ లేదా ఓటర్స్ వాళ్ళందరితో కూడా చర్చలకు జేపీసీ ఒకవైపు చేస్తుంది. పార్టీ పరంగా కూడా మేము సపరేట్గా వర్క్షాప్స్ పెట్టి ఎందుకు ఈ దేశానికి ఒకే కాలంలో ఎన్నికలు అవసరమైన విషయాన్ని కూడా తెరతెల్లం చేస్తాం. ప్రజల యొక్క మైండ్ సెట్ మేము దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆ యొక్క మద్దతు కూడా కట్టుకున్న తర్వాత పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టి పాస్ చేస్తాం. సార్, ప్రస్తుతం ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కవిత ప్రభావం ఏమాత్రం ఉండదంటారా? తెలంగాణలో కవిత ప్రభావం ఉంటుందనేది విషయాన్ని మరి నేనైతే ఏమాత్రం కూడా భావించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఏ ఎజెండా మీరు ప్రస్తావిస్తారు? సామాజిక తెలంగాణ 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినారు? పైపెచ్చి మీరు పూర్తి అవినీతిలో కూరుకుపోయినారు, ఒక కుంభకోణంలో కూరుకుపోయినారు. ప్రజలు ఆదరిస్తారు అని తెలంగాణలో నేనైతే భావించలేదు. మహాత్మా జ్యోతిబా పులే అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలి అంటున్నారు. 10 సంవత్సరాల అధికారులు పెట్టలేని మీరు ఎవరి మీద మీరు కుల గణన చేసి ఎందుకు ఆ రోజు బహిర్గతం చేయలేదు? ఇవి మీరు ప్రశ్నించాలి. అందులో మీరు ఎంపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆనాడు నోరు విప్పని మీరు ఈరోజు ఆ అంశాలు ప్రస్తావిస్తున్నట్టే దేనికోసం అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. తండ్రిపై పోరాటం చేసే పరిస్థితి ఉంటుందా? అది వాళ్ళు తెలుసుకోవాలా. వాళ్ళ కుటుంబ రాజకీయాలు, కుటుంబ ప్రజలకేం సంబంధం? తండ్రి కొడుక, కూతురా, అల్లుడా, వాళ్ళు తెలుసుకోవాలి. 4 స్తంభాలు నడుస్తున్న వార్తలు వస్తుంది. తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు అని. అది వారు తెలుసుకోవాలి. అది వారసత్వం అనేది కుటుంబం నుంచే వారసత్వం రావాలన్నా. ప్రజలు, కార్యకర్తలు ఎవరు కూడా అందులో సమర్థులు కాదని మీరు చెప్పదలుచుకున్నారా? మేము అంటే మా పార్టీలు చెప్తున్నాయి. ప్రజలు ప్రజాస్వామ్యంలో అంతకంటే సమర్థులు లేరనే మీరు చెప్పదలుచుకున్నారా? అధికారంలో మీరే కదా నడిపించింది, మంత్రి పదవులు అనుభవించింది మీరే, అధికారాన్ని అనుభవించింది మీరే, ఆస్తులు కూడగట్టుకుంది మీరే. ఇవాళ ఆస్తుల పంపకాలా, పదవుల పంపకాలా, రేపంతా తెలిపోతుంది భవిష్యత్తు. థ్యాంక్ యూ.
ఎన్డీఏ మీటింగ్ గురించి ఏం చెప్తారా? ఒకటి ఒక తీర్మానం చేస్తారు తెలంగాణలో తెలంగాణ అంటే పరిపాలన అదంతా చేస్తారు. ఇవాళ మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల యొక్క సమావేశం ఢిల్లీలో జరుగుతున్నది. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దాదాపు 18 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, అంటే వికసిత్ భారత్ సాధించే లక్ష్యం ఇవాళ మోదీ గారు ఏది సంకల్పించారో ఆ దిశలో అన్ని బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అడుగులు వేస్తూ ఉన్నాయి. దాంతోపాటు అనేక అంశాలు ఇవాళ ఆ వికసిత్ భారత్ సాధించే దాంట్లో ఏ రకంగా ఉగ్రవాదం మీద మనం పోరు సల్పేదానికి తీసుకున్న సింధూర్ ఆపరేషన్ కానివ్వండి, ఉక్కుపాదంతో అణిచివేయడానికి, ఇటువంటితో పాటు కులగణ లాంటి అంశాలు కూడా బహుశా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది.